బుల్డోజర్ అంటేనే గీ నడమ చాలా మందికి బుగులైతుంది. ఎప్పుడు ఎవళ్ళొచ్చి ఇండ్ల మీద పడి కూలుస్తారోనని చాలా మంది ఆగమాగమైతుర్రు. ఒక మన దిక్కని కాదు, దేశంలో చాలా జాగల్లా సర్కారోళ్ళు బుల్డోజర్లతోని న్యాయం చేయాలని చూస్తుర్రు. తప్పు చేసిన వాళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపించి కూలగొట్టిస్తుర్రు. గిదే ముచ్చట మీద కొంతమంది సుప్రీంకోర్టుకు పోయిర్రు. ఇక చూడుర్రి బుల్డోజర్ న్యాయం మీద పెద్దసార్లు ఏమన్నారు. తప్పో ఒప్పో ఏం తేలకుండానే ఎవరంతకు వాళ్ళు పొక్లే ఇండ్లు పంపించి ఇండ్లు కూలుస్తాం, మొత్తం పరంపరం చేస్తాం అంటే ఊకునేది లేదు అని సర్కారోళ్లను ఆఫీసర్లను గట్టిగానే ఆర్చుకున్నారు సుప్రీంకోర్టు సార్లు. ఈ నడమ అంటే చాలు జేసీబీలు పంపి ఇండ్లు కూలగొడతారు కదా, ఎట్లా సారు గిట్లయితే అని చాలా మంది సుప్రీంకోర్టుకు పోయినరాట. అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసి సుప్రీంకోర్టు పెద్ద సార్లు ఏమన్నారంటే, ఇప్పటి సంది వెనక ముంగట చూడకుండా తప్పొప్పులు చూడకుండా జేసీబీలు తీసుకుపోయి ఇండ్లు కూలిస్తే ఆ కూల్సిన వాళ్ళే పైసలు కట్టియాలి, కూల్సిన ఆఫీసర్ల జేబులకేంచే నష్టపోయిన వాళ్ళకు పైసలు ఇవ్వాలి అన్నట్టు చెప్పిండ్రు. ఇల్లు కట్టి చూడు పెండ్లి చేసి చూడు అన్నారు వెనకటోళ్ళు. ముప్పు తిప్పల పడితే గాని సొంత ఇండ్లు కట్టుకోలేము, అసోంటిది అదాటన పోయి జేసీబీలు పెట్టి ఇండ్లు కూలిస్తే ఎట్లా, పబ్లిక్ ఏం కావాలి, రోడ్డున పడేస్తారా అన్నట్టు కూడా మాట్లాడినరట కోర్టు సార్లు. అంతేకాదు ఒకవేళ తప్పు చేసినా 15 దినాలు టైం ఇవ్వాలి అని చెప్పిండ్రట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, రోడ్లు, ఫుట్పాత్లు, రైలు పట్టాలు, చెరువులు, కుంటలు సర్కారోళ్ళ జాగలల్లో ఎవరన్నా ఇండ్లు కట్టుకుంటే మాత్రం వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టు చెప్పిండ్రట. ఇంకో దిక్కు ఇటు పట్నంలో మళ్ళోసారి హైడ్రా కూలగొట్టుడు సురువైంది. నాగారంలో రోడ్డును కబ్జా చేసి కట్టిన ఇండ్లను హైడ్రా ఆఫీసర్లు కూల్చేసిండ్రు. కమిషనర్ రంగనాథ్ సారు అంబర్పేట బతుకమ్మ కుంటకు పోయి చూసొచ్చిండు. మొత్తం సాపు చేసి మళ్ళా బతుకమ్మ కుంటను మంచిగా చేస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు పేదోళ్ళ ఇండ్ల జోలికి పోనే పోమని భరోసా ఇచ్చిండు. హైడ్రా ఆఫీసర్లు కూడా పేద పబ్లిక్ కు అన్యాయం కాకుండా చూస్తాం, ఇండ్లు కూలగొట్టం అన్నట్టు చెప్తున్నారు. అటు కోర్టు సార్లు కూడా జేసీబీలకు బ్రేకులు వేయాలి, 1కి 10 సార్లు ఆలోచనలు చేసుకోవాలి అన్నట్టు చెప్పిండ్రు. మరిగా చూడాలి ఏమైతుందో ఏం చేస్తారో.